మనతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒకవైపు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ పక్షాలన్నీ ఒక పక్కన ఏదైతే గనక విజయోత్సవ సభలు జరుగుతున్నాయో అదే సందర్భంలో వాటికి ప్యారలల్గా వైసీపీ నాయకులు వచ్చేసరికి ఒకటే మాట చెబుతున్నారు, వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పడిచింది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి ఆనాడు ఏదైతే గత 2019 నుండి 24 వరకు డిఎస్సి మెగా అని చెప్పేసి మోసం చేసినటువంటి దుర్మార్గ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తిప్పికొట్టడానికి ఆ రోజు ఎన్డీఏ కూటమి మెగా డిఎస్సి ప్రకటించింది. ప్రకటించిన వెంటనే ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం చేసింది ఈ ప్రభుత్వం డిఎస్సి మెగా మీదే సంతకం చేశారు. ఆ ఫైళ్లతోనే ప్రభుత్వం మొదలైంది. అలాంటి దాన్ని జీర్ణించుకోలేని దుర్మార్గులు వైసీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అది ఒకటే కాదు, ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి, గత కూటమిలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి పేదవాడు సంతోషంగా సుఖంగా ఉండాలనే కోరిక ఆయనకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి 2700 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4000 రూపాయలు చేసి మళ్ళా దానికి ముందు 2 నెలల ఎలక్షన్ సమయంలో ఏదైతే ఇవ్వలేదో దానికి కూడా కలిపి 6000 రూపాయలు మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటిది అది. మరి ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కనిపించవు, ఏదో మాట్లాడుతూ ఉంటారు, బురద పోస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి చేయరు, చేసే వాళ్ళని చూసి ఓర్చుకోలేరు. అది వాళ్ళు చేసే పని. మరి వాళ్ళ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏం చేసిందని చెప్పడానికి గంటల రోజుల తరబడి చెప్పవచ్చు. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి దుర్మార్గ పాలనలాగా కాకుండా ప్రజా సంక్షేమంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కడికి కావాలి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో వారి అందరికీ కూడా అందే విధంగా ఒక ప్రణాళిక ప్రకారము అందజేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మీరు ఎక్కడా కూడా ఎవరిని నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని అడిగే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు స్వయంగా వారే వెళ్ళి 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలి అన్నప్పుడు గతంలో వాళ్ళలాగా ఒక రాజకీయంగా ఉపయోగించుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థలాగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులే 1వ తారీఖు వెళ్ళి స్వయంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి చేతికి ఇచ్చి వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారంటే కావాలని మాట్లాడుతాం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇవాళ మరి మనం చూద్దాం, 2014-19లో రాష్ట్ర రాజధాని అనుకున్నటువంటి అమరావతి ఏ విధంగా పరుగులెడుతూ ముందుకెళ్ళిందో, మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2019-24లో అమరావతి రాజధాని అనే దాన్ని సమాధిగా మాట్లాడినటువంటి ఒక బొత్స సత్యనారాయణ కావచ్చు, మన నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి జగన్ గారు కావచ్చు, ఏం చేశారు? ముళ్ళ పొదలను పెంచేసి అడవిలాగా తయారు చేసి ఇది అడవి అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మరి ఈరోజు మీరు చూడండి, 2024లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడికి వచ్చాయి, ఎన్నో సంస్థలు ఇక్కడికి వచ్చాయి, అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, అనేక హోటల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, అనేక పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇలాంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ యొక్క నాయకులు అని చెప్పేసి చెప్పవచ్చు. మరి అదేవిధంగా పోలవరం, ఆ రోజు పోలవరం మనం చూసాం, 2014-19లో సుమారుగా 70-75% పనులు పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో
కనీసం 5% కూడా పని చేయనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దానికి వీళ్ళందరూ ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు జలవనరులుగా మంత్రులుగా ఉన్నటువంటి ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఉంటే అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. నోటుకొచ్చినటువంటి బూతుల పురాణం తప్ప కాల్ రెగరేటాలు, ఒక రౌడీలాగా, గూండాలాగా, ఒక మంత్రిలాగా, ఒక ఎమ్మెల్యేలాగా, ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడన్నా మనం చూసామా? పోనీ అతను పనికిరాడేదని తీసేసి అంబటి రాంబాబు గారిని పెట్టారు. ఈయన సంగతి ఇక చెప్పకటే చెప్పొచ్చు. ఎంతసేపటికి పండగలు వస్తే, పబ్బాలు వస్తే డాన్సులు వేయటము, పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయటము, ఇది నా వృత్తి కాదా, ఆయనేనా ఇది చేసేది అని ఎకచకాలుగా మాట్లాడటము, ప్రతి దాని దగ్గర కూడా సందాలు వసూలు చేయటము, ఇవి తప్ప అతను ఒక ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వం ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక మంత్రిగా పోలవరంకి ఏం చేశాడో చెప్పమనండి. నాకు అర్థం కాలేదని ఆయన క్లియర్ గా చెప్పారు సార్. అక్కడ నాకు అర్థం కాలేదు అంటే దానికి పోలవరం గురించి నాకు అర్థం కాలేదు కాబట్టి అది ఎప్పుడైతే నేను చెప్పలేను అని చెప్పి ఆయన క్లియర్ గా ఒప్పుకున్నారు ఆయన అక్కడ. అది వాస్తవమేలే, ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళంటేనే అతను తెలియని పరిస్థితి. నేను అదే అంటాను, ఇలాంటి పనికి మాలిన వాళ్ళని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అదేమంటే కులాలను రెచ్చగొట్టడం, ఈ రాష్ట్రంలో కమ్మకులం ఉండకూడదు, వీళ్ళుంటే ఈ రాష్ట్రంలో ముందుకెళ్తుంది, ప్రజా సంక్షేమాలు ముందుకెళ్తాయి, చంద్రబాబు నాయుడు ఉండకూడదు, అదే ఒక ఆలోచనతో ఒక కులాన్ని ఎలిమినేట్ చేయాలన్న ఆలోచనతో మాట్లాడినటువంటి పద్ధతులే తప్ప ప్రజల సంక్షేమం గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. ఇక అంబటి రాంబాబు గారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈజ్ ఏమంటారు, ఫూలిష్ ఫెలో. ఆ మాట అంటారు, మీరేమో డైరెక్ట్ ఫూలిష్ ఫెలో అంటున్నారు, ఆయన ఏమో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని మేము తగలేసాం. ఇది రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్. అసలుకి ఎలా చూడాలంటారు అసలు ఇలాంటి కామెంట్స్ ని? ఇది అహంకారపూరితమైనటువంటి మాటలు. ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఎంత గౌరవంగా, పద్ధతిగా మాట్లాడాల్సిన వాడివి. ఏ యొక్క ప్రజాప్రతినిధిని చూసైనా సరే, రాబోయే నాయకులు ఎవరైనా సరే, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రజాప్రతినిధిని చూసే నేర్చుకుంటారు సమాజంలో ఎలా మెలగాలనేది. ఇప్పుడు ఆయన గురించి ఏమి నేర్చుకోవాలి చెప్పండి? రకరకాల విన్యాసాలు, డాన్సులు నేర్చుకోవాలా? లేదంటే ఒక మంత్రిగా బాధ్యతగా ఉండి నాకు అసలు దాని గురించి నాకేం తెలియదు అని చెబితే ఇలాంటి వ్యక్తినా మనం ఎన్నుకుందని అలాంటి వ్యక్తిని ఇదవ్వాలా? లేకుంటే నోటికొచ్చినటువంటి బూతులు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గౌరవించాలో తెలియకుండా సమాజంలో వాడు వీడు తగలేసాము అంటే నువ్వు మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి యొక్క గౌరవం తగ్గదు, నీకే గౌరవం తగ్గిద్ది. అసలు నీకు గౌరవం లేదనేది సమాజం అందరికీ తెలుసు. మొన్న ఇట్లానే చేసావు, నోరు జారి మాట్లాడావు, పశ్చాత్తాపడ్డాను, నాకు రాత్రంతా నిద్రపట్టలేదు, ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి చాలా బాధపడ్డాను అన్నావు. బాధపడి మళ్ళా ఏ రోజన్నా బయటకు వచ్చి చెప్పుకోగలిగావా? అదేమంటే వీళ్ళందరూ కలిసి నన్ను అది చేశారు, ఇది చేశారు అంటారు. సహజం అది. ఎందుకు చేయరు నిన్ను? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ సమాజంలో చంద్రబాబు లాంటి వారు మంచివారు సమన్వయంతో పాటిస్తారేమో కానీ అందరూ అలా ఉండరు. దానికి యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రియాక్షనే మొన్న నువ్వు చూసావు. మరి ఇవాళ మళ్ళా నోరు విప్పి మాట్లాడుతున్నావు. మళ్ళా బడిత పూజ ఏదో రోజు ఇట్లానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం అలవాటు చేసుకోండి అంబటి రాంబాబు గారు. సో ఇందాక మీరు అన్నారు కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి అనౌన్స్ చేసింది, దాన్ని పారదర్శకంగా చేసింది అంటున్నారు. కానీ ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎక్కువగా కమ్మవారికే ఇచ్చారని ఒక ప్రచారం చేయడం కానీ, అలాగే నారా లోకేష్ గారు ఒక్కొక్క ఏదైతే టీచర్ పోస్ట్ ఒకటి 15 లక్షలకు అమ్ముకున్నారని కానీ, ఇది వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 లక్షలకు అమ్ముకున్నారని చెప్పి ఆయనే ప్రచారం మొదలుపెట్టారు. మరి నిన్నటికి నిన్న చూస్తే కమ్మవారికే ఎక్కువ ఇచ్చారని చెప్పి ఒక మాజీ ఐఏఎస్ చేత మాట్లాడిస్తున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఏమండి, స్పోర్ట్స్ కోటాలో దాని ఒక సైంటిఫిక్ రీజన్స్తో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్. ఇది కమ్మ వాళ్ళకో, రెడ్లకో, కాపులకో, బీసీలకో, ఎస్సీలకో ఇట్లా ఇచ్చేదేం కాదు. దానికి ఒక సైంటిఫిక్ రీజన్తో ఒక రిజర్వేషన్ పద్ధతిలో స్పోర్ట్స్ కోటాలో ఏదైతే వాళ్ళు ఏడవలేంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ఇచ్చేసి, ఎవరైతే పాపం కష్టపడి కనీసం వాళ్ళకు వస్తువులు లేని వాళ్ళు కూడా వాళ్ళ కష్టపడి దీని మీదే ఆధారపడుతున్నారన్న ఉద్దేశంతో
3% రిజర్వేషన్ ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. దాని ద్వారాగా మెగా డిఎస్సిలో గతంలో మొదటిసారి ఇచ్చినటువంటి మెగా డిఎస్సిలో కూడా కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఈ మధ్యకాలంలో చాలామంది రూరల్ ప్రాంతాల్లో మీరు చూడండి, చాలామంది స్పోర్ట్స్లు ఇవాళ మనం చూస్తున్నాం. కడపలో ఉన్నటువంటి మహిళా అమ్మాయి శ్రీశరణ్ క్రికెట్లో రాణించింది. ఇవాళ నితీష్ రెడ్డిని మనం చూస్తూ ఉన్నాం. మరి తెలంగాణలో మహమ్మద్ సిరాజ్ని చూసాం. గతంలో మనకున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంఎస్కే ప్రసాద్ గారు కావచ్చు, అంబడ్ రాయుడు గారు కావచ్చు, వాళ్ళందరూ అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ముందుకెళ్తున్న తరుణంలో ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితికి లోకేష్ గారు దిగజారలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా దానికి దిగజారిపోయే వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ బాధ్యతగా ఉండి ఒక కొత్త తరానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి లోకేష్ గారు యువతరాన్ని ముందుకు తీసుకురావాలని, పేద ప్రజలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో చేసిన ప్రత్యేకని ఎక్కడా కూడా దీంట్లో మోసం లేదు. అయినప్పుడు జరిగే ఎంతకాలం అయిందండి? 1 year తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు మాట్లాడతారా? ఇప్పుడు వరకు ఏమన్నా పొడుకున్న గాడిదకి పళ్ళు తవ్వారా మీరంతా కూర్చొని? కావాలని గుడ్డగాల్సి పైనేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి అలా చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన బెంగళూరు. ఇక్కడ వాళ్ళకు ఒక బాధ్యతగా పని అప్పు చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక ఉద్యోగస్తుల్లా పనిచేస్తున్నారు. ఆయన దగ్గర పెయిడ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా. నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అయ్యుండి ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం ఆలోచించేవాడు ఎవడు ఈ విధంగా మాట్లాడు. ఓకే, నిజంగా ఏదన్నా తప్పు ఉంటే నిరూపించండి, యు ప్రూవ్ ఇట్, తప్పేం లేదు. ఊరక గాలి మాటలు మాట్లాడేసి గాలికి వదిలేస్తే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఏంటంటే ఎగ్జిస్టెన్సీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. 11 సీట్లకు తీసుకొచ్చి 11 టీం క్యాప్టెన్గా పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ 11 మెంబర్స్లో కూడా ఎవడెప్పుడు ఉంటాడో కూడా తెలియని పరిస్థితి. ఆ 11 టీం కూడా ఉండే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి ఆయన ఎగ్జిస్టెన్సీ కోసం ప్రయత్నమే తప్ప వేరే ఏమి లేదు. ఓకే సార్, ఫర్ ద లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసరికి ప్రధానంగా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక వైసీపీ నాయకులు అయితే కనుక పులివెందుల పులి ఇలా అని పోలుస్తూ ఉండేవాళ్ళు. మరి రీసెంట్గా ఆయన చేసిన కామెంట్స్ అయితే కనుక వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అణిచివేత ఎక్కువైంది, అణిచివేత ఎక్కువైతే కనుక కాక్రోచ్లు వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక కాక్రోచ్నే అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు చాలా విడ్డూరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఈ భాష. ఎందుకంటే 2019లో ప్రభుత్వం రాగానే ఎవడైనా సరే, ఎలాంటి ముఖ్యమంత్రి అయినా సరే, ప్రభుత్వంలో 10 మందికి మంచి పని చేద్దాము అని ఆలోచిస్తాడు. అతని ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం రాగానే ప్రజా దర్బార్ని పడగొట్టేశాడు. అది ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి ఆస్తి అదేమన్నా? లేకపోతే నీ ఆస్తియా? ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. దాన్ని పడగొట్టేసేసి దుర్మార్గుడు ఎలా ఉంటాడో చూపించారు. రెండోది, కొన్ని లక్షల మందికి 5 రూపాయలకు భోజనం పెడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ అనే ఒక మహత్వమైనటువంటి కార్యక్రమానికి ముగింపు బలికి పేదవాడికి అన్నం లేకుండా చేసినటువంటి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటి దుర్మార్గులు అంతకు మించి గొప్పగా ఏం ఆలోచిస్తారు చెప్పండి? పులివెందల పులి అవ్వచ్చు, ఇంకోసాట పెద్ద సింహాని కావచ్చు. మంచి చేస్తే నువ్వు మంచోడు అని చెప్తారు, చెడు చేసినప్పుడు ఇదిగో 151 నుండి 11కు తీసుకొస్తారు. ప్రజలు అమాయకులు కాదు, లేతే నిన్ను చూసి భయపడేవాళ్ళు కాదు. ఒకప్పుడు ఎప్పుడో 1960లో 70లో 80లో 90లో ఉన్నటువంటి రౌడీలు గుండాలంటే పేద ప్రజలకి ఎవరికి తెలియని రోజుల్లో భరించారు. ఈరోజు రౌడీలంటే, గోండాలంటే, నువ్వు పులి అంటో, సింహం అంటే, లేకపోతే పులివెందలంటే లెక్క చేసే పరిస్థితుల్లో ఎవరూ లేరు. లేకపోవటమే కాదు, వెంటబడి కొట్టే పరిస్థితుల్లో కూడా ప్రజలు ఉన్నారు. అవన్నీ కూడా మనం చూసాం ఏం జరిగిందో కూడా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మార్చుకొని ఇప్పటికైనా సరే వాళ్ళ నాయకులకి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అందకపోతే ఏం చేయాలి,
నిజంగా మనం ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేశాము, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒకసారి బేరీ చేసుకోమనండి. కనీసం 10% కూడా వాళ్ళు కంపారిజన్లోకి రాలేని పరిస్థితి. అందుకే ఏదో ఒక అనరాని మాటలంటూ ఒక డైలాగ్స్, ఇప్పుడు అంబటి రాంబాబు అనే మీడియా ప్రసిద్ధి కోసం, జనాల మెప్పు కోసం, ఓహో నేను కూడా ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడురా, రాజకీయాల్లో చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. నిన్న నేను ఒకటి చూశాను, ఎంత విచిత్రం అంటే నాకే దానిలో మోదుగల వేణుగోపాల్ రెడ్డి అండ్ అంబటి రాంబాబు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అన్నీ వదిలేసుకొని మొట్టమొదటిసారి చాలా మంచి ఆలోచన విధానంతో గుంటూరు పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ గుంటూరు జిల్లాకి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నాడో, ఎంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడో, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన శంకరలాస్ బ్రిడ్జిని ఏదో విధంగా ప్రజలకి అందించాలి, త్వరగా ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆయన పనిచేస్తూ ఉంటే, అంబటి రాంబాబుకి ఆర్ఓబి అంటే ఏంటి, ఆర్యుబి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మోదుగోలు వేణుగోపాల్ రెడ్డి గారు. అది వీళ్ళ యొక్క కెపాసిటీ. ఆర్ఓబికి ఆర్యుబికి తేడా తెలియనటువంటి వాళ్ళు ఇవాళ వైసీపీకి ఒక మాజీ మంత్రిగా పనిచేశాడు, ఇప్పుడు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఏమీ లేదు. వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ లేదు. చేసే పనుల్ని అడ్డగించడానికి మాత్రమే పనికొస్తారు. థ్యాంక్ యూ సార్.